మహాగణుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి గతించిన 8 అధ్యాయాల ధ్యానాల్లో దేవుడు మనకు తోడై ఉండి ఈ 9వ అధ్యాయ ధ్యానానికి ప్రభు మనల్ని నడిపించినందుకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. క్రమంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్య సంగతులను గ్రహిస్తూ మేలు పొందుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గతించినటువంటి 8 దినాలు కూడా దేవుడు మనకు ఎంతో కృప చూపించి సహాయం చేశారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. 22 అధ్యాయాలు 22 రోజులు ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే ఈ చక్కని కార్యక్రమానికి మరొక మారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం 8 అధ్యాయాల ధ్యానాలను మనం చేయగలిగాం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూసాం. 2-3 అధ్యాయాల్లో ఆనాటి దినాల్లో ఉన్న 7 సంఘాలకు పంపబడిన 7 సందేశాలు సార్వత్రిక సంఘానికి అన్వయించుకొని ఆ విషయాలు మనం ఆలోచించడం జరిగింది. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట, ఆ తర్వాత సింహాసనంపై ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన, అలాగే 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఆరాధనను మనం చూడగలిగాం. అయితే తండ్రి అయిన దేవుని చేతిలో లోపటను వెలుపటను రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం తండ్రి చేతిలో ఉండటం, ఆ గ్రంథపు ముద్రలను 6వ అధ్యాయం నుండి వధింపబడిన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉండగా జరుగుతున్నటువంటి సంభవాలను మనం చూస్తూ వచ్చాం. 6వ అధ్యాయంలో మనము 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో 2 గొప్ప జనాంగాలు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జనాంగం, 2 హతసాక్షుల ద్వారా 3.5 సంవత్సరాల వారి సేవా ఫలంగా 1,44,000 మంది యోధులు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆ తర్వాత వారు చేసినటువంటి సేవ ద్వారా లెక్కింపలేని గొప్ప జన సమూహం ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా 7వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు, వారు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు. బూరల యొక్క ప్రాముఖ్యత మనం విన్నాం. ఏ సమయాలలో సందర్భాల్లో బూరలు ఊదపడతాయో అది కూడా మనం గ్రహించగలిగాం. ఈ బూరల యొక్క తీవ్రత మరి ఎక్కువ అవుతూ ఉండగా మొదటి బూర ఊదినప్పుడు భూమి మీద జరిగినటువంటి ఉపద్రవాన్ని, 2వ బూర ఊదినప్పుడు భూమి చుట్టూ జరిగినటువంటి ఉపద్రవాన్ని, 3వ దూత బూర ఊదినప్పుడు నదుల మీద ఉపద్రవాన్ని, అలాగే 4వ బూర ఊదినప్పుడు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో జరిగినటువంటి ఉపద్రవాలను మనము 8వ అధ్యాయంలో మనం చూడగలిగాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 13వ వచనంలో, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఓదబోవుచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అని మనం చూస్తాం. కనుక 4 బూరలు ఊదపడ్డాయి.
ఇంకా మిగిలిన 3 బూరలు, అలాగే 7 పాత్రల యొక్క తీర్పు 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోతుంది. కాబట్టి ఆ మిగిలినటువంటి బూరల యొక్క ఆ ఓదబడక మునుపు ఆకాశంలో ఎగురుచున్న పక్షిరాజు జరగబోయే విపత్తులను చూసి అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పడం మనం చూసాం. తర్వాత ఈరోజు మనం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో 1 నుండి 12 వచనాలలో 5వ దూత బూర యొక్క విపత్తు, అలాగే 13వ వచనం నుండి 21వ వచనం వరకు 6వ దూత బూర ఊదినప్పుడు సంభవింపబోయే సంగతులు. కనుక 9వ అధ్యాయంలో మనము 5వ దూత 6వ దూత యొక్క ప్రస్తావనను మనం చూస్తాం. కనుక ఈ 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయకముందు 9వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ చదివిన వాక్య భాగంలో మనము 5వ దూత బూర ఊదినప్పుడు సంభవింపబోయే విపత్తులను మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరగబోతుంది అనంటే, చూడండి, ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అగాధము యొక్క ఆ ద్వారం తెరవబడినట్లుగా మనం ఇందులోనే చూస్తాం. 2వ వచనంలో అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను అని మనం చూస్తాం. కనుక అగాధములో నుండి వచ్చినటువంటి ఆ బూర, 5వ బూర ఊదినప్పుడు అగాధం తెరవబడుట, అందులో నుండి దురాత్మలు బయటకు వచ్చి ప్రజలకు కలిగించిన హాని, అది మనం ఈ వచన భాగాల్లో మనం చూస్తాం. సరే, మొదటి వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుంచి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అని ఉంది. ఆకాశము నుంచి రాలినటువంటి ఒక నక్షత్రం. అయితే అదే వచనం చివరిలో అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని ఉంది. ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలింది. ఆ రాలిన నక్షత్రానికి అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. అతనికి ఇవ్వబడెను అనంటే మనం అర్థం చేసుకోవాలి, ఆ నక్షత్రం ఒక వ్యక్తి అని మనకు అర్థం అవుతుంది. నక్షత్రం అంటే స్టార్ కాదు. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం, అతనికి అగాధము యొక్క తాళపు చెవి ఇవ్వబడెను. అతనికి అనే ఆ మాటలోనే ఆ నక్షత్రం ఒక వ్యక్తి అని మనకు అర్థం అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనంటే, మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటే మనం చూస్తాం. ఆ నక్షత్రం ఎవరో యెషయా గ్రంథం 14వ అధ్యాయం నేను 12వ వచనాన్ని చదువుతున్నాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుంచి పడితివి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో
ఆకాశము నుంచి రాలిన ఈ నక్షత్రం ఎవరు అని అంటే లూసిఫర్, సాతాను అని మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12లో తేజో నక్షత్రమా అని ఉంది. తెలుగు బైబిల్లో ఎక్కడా కూడా లూసిఫర్ అనే పదం మనం చూడం గాని యెషయా గ్రంథం 14:12లో ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే తేజో నక్షత్రమా అనే ఈ తెలుగు పదానికి లూసిఫర్ అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తాం. కనుక సాతానుడు పేరు లూసిఫర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి. అయితే రాలిన ఆ నక్షత్రం లూసిఫర్ అని మనం గమనించాలి. అయితే ఈ లూసిఫర్ ఆకాశము నుంచి పడిపోయాడు. అతనికి తేజో నక్షత్రమా అనే పేరుంది. వేకువ చుక్క అనే పేరు కూడా అతనికి ఉంది. అయితే అంత మాత్రమే కాదు, ఇతనికి చాలా పేర్లున్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు సాతానునికి కొన్ని పేర్లున్నాయి. ఏం పేర్లున్నాయి అనంటే మనం బాగా గమనించినట్లయితే ఇక్కడే మనం చూస్తున్నాం 14వ అధ్యాయం 12వ వచనంలో తేజో నక్షత్రమా, లూసిఫర్ అది సాతానుని పేరే. తర్వాత సాతాను, ఈ మాట యేసు ప్రభు కూడా తన నోట ఈ పదాన్ని ఆయన పలికారు, సాతాను అనే పదం. తర్వాత ఇతనికున్న మరొక పేరు అపవాది అని మనం చూస్తాం. ఇతనికున్న మరొక పేరు ఘట సర్పం అని మనం చూస్తాం. ఇతనికున్న మరొక పేరు వాయుమండల అధిపతి అని మనం చూస్తాం. ఇతనికున్న మరొక పేరు దుష్టుడు అని మనం చూస్తాం. అలాగే ఇతనుకున్న మరొక పేరు అబద్ధమునకు జనకుడు. చాలా పేర్లున్నాయి. కనుక ఈ లూసిఫర్, ఈ సాతానుడు, అపవాది, ఘట సర్పం, వాయుమండల అధిపతి, దుష్టుడు, అబద్ధానికి జనకుడు, ఇలాగు పేర్లు కలిగిన ఈ నక్షత్రం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అని మనం చూస్తాం. అయితే ఈ నక్షత్రం రాలటానికి కారణాలేంటి అని ఆలోచిస్తే చూడండి, ఈ నక్షత్రం రాలటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం నేను చదువుతున్నాను 12వ వచనంలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే అని మనం చూస్తాం. అంటే ఈ నక్షత్రమైన ఈ లూసిఫర్ ఆకాశము నుంచి భూమి మీదకి రాలటానికి లేదా భూమి మీద పడటానికి ప్రధానమైన కారణం ఏంటి అనంటే గర్వం అనేది మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో ఈ లూసిఫర్, ఈ సాతానుడు పరలోకం నుంచి భూమి మీద, ఆ పరలోక ఆకాశము నుంచి భూమి మీద పడిపోవటానికి ప్రధాన కారణం గర్వం అనే మాట మనం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను అని అన్నాడు. ఆ తర్వాత నేల మీద పడ్డాడు. కనుక ఇతడిలో వచ్చింది గర్వం. పరలోకములో ఉన్న ఈ లూసిఫర్ తర్వాత అభిషేకింపబడిన కేరూబుగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నవాడు గర్వించి ఆయన భూమి మీద పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడే ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అదేంటనంటే
పరలోకంలో గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు. అలాగే భూమి మీద ఉన్నవారు గర్విష్ఠులైతే వారు పరలోకానికి కూడా వెళ్ళరు. పరలోకంలో ఉండి గర్వం ఉంటే అక్కడ ఉండరు, వాళ్ళు భూమి మీద పడతారు. భూమి మీద ఉన్న వాళ్ళకి గర్వం ఉంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసికి కూడా ఏమి ఉండకూడదు అని అంటే గర్వం అనేది మానవ జీవితంలో ఏ వ్యక్తికి కూడా ఉండకూడదు. ఒకవేళ గర్వం అనేది ఉంటే ఏం జరిగిద్ది అని అంటే, చూడండి గర్వాన్ని గురించి కొన్ని మాటలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం ఇలా ఉంది: నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉంది. నాశనం అవటానికి ముందు ఏమి నడిచిద్ది అని అంటే గర్వమే నడిచిద్ది. కనుక ఏ మనిషికైనా గర్వం ఉండకూడదు. అది మనం మొదటిగా చూస్తాం. రెండవదిగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఎవని గర్వం వానిని తగ్గించును అని ఉంది. దేవుడు తగ్గించుకున్న వాళ్ళని హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాళ్ళని తగ్గిస్తాడనే మాట మనం ఎరుగుదాం కదా. ఎవని గర్వం వాణ్ణి అరిచివేస్తుంది. కనుక మానవ జీవితంలో ఏ మనిషికి కూడా గర్వం అనేది తగదు. అలాగే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో నీ గర్వం నిన్ను మోసపుచ్చెను అని ఉంది. చాలాసార్లు మన గర్వమే మనల్ని మోసపుచ్చిద్ది. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనల్ని ఉంచినటువంటి ఆ స్థాయిని బట్టి మనం ఇలా ఉన్నాం అని అంటే అది ప్రభు కృప. దేవుని కృపే మనం ఇలా ఉండటానికి కారణం. కాబట్టి మన జీవితంలో ఎన్నడూ కూడా గర్వం అనేది ఉండకూడదు. మన గర్వమే మనల్ని మోసంలోనికి నడిపిస్తుంది. అలాగే కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. 138వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని చూస్తాం. ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఎవరు గర్విష్ఠులో, ఎవరు దీనులో, ఎవరు సౌమ్యులో, ఎవరు సాత్వికులో ఆయన ఎరుగును. గర్విష్ఠులకు ఆయన ఎప్పుడు దూరంగా ఉంటాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని మనం చూస్తాం. అలాగే 5వదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, ఆయనకి ఇష్టం లేదు. గర్విష్ఠులు ఆయనకి ఇష్టం లేదు. అలాంటి వారు ఆయనకు హేయులు. గర్వ హృదయం మన జీవితంలో ఎన్నడూ ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో ఒక ఆయన గర్వించాడు. ఈ మహా బబులోను పట్టణం ఇది నా వల్లే కలిగింది అని బాగా గర్వించిన నెబుకద్నెజరు రాజు ఏమయ్యాడు అని అంటే, దేవుని చేత అణచబడి అడవి గాడిద వలె గడ్డి మేస్తూ, ఒక పశువు వలె గడ్డి మేస్తూ ఆయన పరిస్థితి మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు గర్విష్ఠులను ఆయన అణుస్తాడు, అది మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో గర్విష్ఠులు దేవుని శిక్షకు గురవుతారు. కనుక గర్వం అనేది మనలో ఎన్నడూ ఉండకూడదు. ఒకప్పుడు ఈ నక్షత్రం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఈ నక్షత్రం ఆకాశములో పరలోకంలో ప్రభుతోనే ఉండేది. ప్రభుతోనే ఉండేవాడు లూసిఫర్. అతడు అభిషేకింపబడిన కెరూబు. దేవుడు తనకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. కానీ గర్విష్ఠుడై పరలోకం నుండి భూమి మీద పడద్రోయబడినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అని మనం చూస్తాం. ఈ రాలిన నక్షత్రం లూసిఫర్ అని మనం గుర్తించాలి. తర్వాత చూడండి, ఇదే మొదటి వచనంలో
ఇంకా మనం కిందకు చూస్తే అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని ఉంది. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అసలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివాం కదా, 18వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం ఏం చూస్తాం? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుణ్ణై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి. ఆయనే ఈ నక్షత్రానికి, లూసిఫర్కి తాళపు చెవి, అగాధపు తాళపు చెవి. ఆ ఆరవ దూత బోర ఊదినప్పుడు అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని మనం చూస్తాం. దేవుడే అధికారం ఇచ్చాడు. అగాధం తాళపు చెవి ఆయనే ఇచ్చాడు. అలా ఇవ్వటం వల్ల ఏం జరిగింది అనంటే చూడండి, మనం గమనించినట్లయితే అలా ఇవ్వటం వల్ల జరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అని ఉంది. కనుక దేవుడు సర్వాధికారి. అయితే ఆయన ఈ లూసిఫర్కి, ఈ నక్షత్రానికి తాళపు చెవి, అగాధము యొక్క తాళపు చెవి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే మనం గమనించాలి, అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉండాలి. మన ప్రభు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. అన్ని ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఈ సృష్టి అంతా కూడా ఆయన కంట్రోల్లోనే, అన్ని ఆయన ఆధీనంలో ఉండే పని చేయాలి అని మనం గుర్తించాలి. ఇది మొదటి వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆకాశము నుంచి ఆ నక్షత్రం రాలటం, రాలిన ఆ నక్షత్రమయ్యున్న లూసిఫర్కి అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వటం మనం చూస్తాం. తర్వాత 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 2వ వచనంలో అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను అని మనం చూస్తాం. ఇక్కడ అగాధము తెరవబడింది. అగాధం అనేది అది ఒక లోతైన స్థలం, డీప్ ప్లేస్ అండ్ డార్క్ ప్లేస్. అది ఒక చీకటి కలిగిన స్థలం. ఇక్కడే మనం చూస్తాం చీకటి అనే మాట. చీకటి కమ్మెను. అగాధం లేదా పాతాళం అనే ఈ పదాలు కలిగినటువంటి ఆ స్థలం అది ఎంతో భయంకరమైన స్థలం. తర్వాత అక్కడ అరుపులు, వేదన, తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అయితే ఈ అగాధాన్ని గురించి కూడా మనం కొంత ఆలోచించాలి. అగాధము అనంటే తెలుగు బైబిల్లో మనం అక్కడక్కడ అగాధము అనేది మనం చూస్తాం. తర్వాత పాతాళము అనే మాట కూడా మనం చూస్తాం. చూడండి, ఈ అగాధానికి ఎవరు హెడ్గా ఉన్నారనంటే 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళమన్నా అగాధమన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఈ విషయాలు మనం యోధా రాసిన పత్రికలో 6వ వచనంలోను, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ విషయాలు మనం చూస్తాం. అక్కడ బిలాము, కటిక చీకటని ఎన్నో పేర్లు, తెలుగు పదాలు ఎన్నో వ్రాయబడ్డాయి. అయితే అగాధాన్ని గురించి మనం కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. అగాధంలో ప్రాముఖ్యంగా 4 భాగాలు ఉంటాయి. అగాధములో 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని సబ్బాటోన్ అని అంటారు. 2వ భాగాన్ని హెడేస్ అని అంటారు. 3వ భాగాన్ని అబీస్ అని అంటారు. 4వ భాగాన్ని టాట్రస్ అని అంటారు. 4వ భాగం టాట్రస్. కనుక మొదటి భాగం సబ్బాటోన్, 2వ భాగం హెడేస్, 3వ భాగం అబీస్, 4వ భాగం టాట్రస్ అని మనం చూస్తాం. ఈ 4 భాగాలు కూడా పాతాళంలోనే ఉంటాయి. అయితే బాగా గమనించండి, మనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడే
ఆయన ధనవంతుడు లాజరు గురించి చెప్పారు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. పాతాళం అంటే భూమి కింద ఉండే ప్రదేశం. ఈ భూమి కింద ఈ 4 భాగాలు ఉండేవి. ధనవంతుడు లాజరు విషయంలో మనం గమనిస్తే, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పాతాళములో ఈ 2వ ప్లేస్, అది హెడేస్ అనే స్థలానికి వెళ్ళాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే మొదటి భాగం సబ్బాటోన్ అనే ఆ ప్రదేశానికి వెళ్ళాడు. సబ్బాటోన్ అనేది సబ్బాతు అనే పదం నుండి వచ్చింది. దీనికి కూడా చాలా పేర్లున్నాయి. మొదటి భాగానికి సబ్బాటోన్ అంటే అది పరదైసు అని, తర్వాత విశ్రాంతి స్థలమని, అబ్రహాము రొమ్ము అని, తర్వాత చెర అని, ఇలాంటి పేర్లు కూడా ఈ మొదటి భాగానికి ఇవ్వబడ్డాయి. అయితే లాజరు చనిపోయి పరదైసుకు వెళ్ళాడు. అంటే అప్పుడు కిందే ఉండేది కనుక భూమి కింద మొదటి భాగం పరదైసుకు వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయి హెడేస్కు వెళ్ళాడు. వీరి మధ్యలో ఒక పెద్ద లోయ. ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వెళ్ళలేరు. మధ్యలో ఒక పెద్ద లోయ ఉంటది. కానీ ఒకరిని ఒకరు చూసుకునేవాళ్ళు. అందుకే ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపుము అని వేడుకోవటాన్ని మనం చూస్తాం. కనుక ఇది మనం గమనించాలి. అయితే నిన్నటి దినం కొందరు ఇలా ఒక ప్రశ్న నన్ను అడిగారు. చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళతారు? నమ్మని వారు ఎక్కడికి వెళతారు? నమ్మిన వారు ఎక్కడికి వెళతారు అని ఆ ప్రశ్న కొంతమందికి అడగటం జరిగింది. వినండి, ఆది నుండి కూడా, ఆదాము నుండి కూడా ఈ రోజు వరకు, అలాగే ప్రభు వచ్చే వరకు కూడా యేసు ప్రభువుని నమ్మని వారు ఎవరైనా వారు వెళ్ళే స్థలం ఏంటనంటే, వారి ఆత్మలు వెళ్ళే స్థలం, ఉండే స్థలాన్ని పాతాళములో ఒక భాగం హెడేస్. నమ్మని వారి ఆత్మలన్నీ హెడేస్కు వెళతాయి. అయితే యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు వరకు, యేసు ప్రభు కూడా చనిపోయినప్పుడు, కలువరి శిలువలో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళింది అని అంటే, చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? శిలువ మీద దొంగతో ఇలా అన్నాడు, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు అని అన్నాడు. పరదైస్ అంటే ఈ సబ్బాటోనికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ మాట మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు, భూమి యొక్క కింద భాగాలు, భూమి కింద కొన్ని భాగాలు ఉన్నాయి. మొదటిది పరదైస్ అని, సబ్బాటోన్ అని, హెడేస్ అని, అబీస్ అని, టాట్రస్ అని, ఇలా కొన్ని భాగాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఆ కింద భాగాల్లో పరదైసు అనే భాగానికి వెళ్ళి ఆయన ఏం చేశాడు అనంటే, ఈ చెరను చెరగా ఆయన పునరుద్ధానం తర్వాత ఈ చెరను చెరగా ఆయన తీసుకుని వెళ్ళి, ఇప్పుడు పరదైసు ఎక్కడ ఉంది అనంటే 3వ ఆకాశానికి మార్చబడింది. కనుక ఈనాడు ఎవరైనా యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఎవరైనా వారు ఎక్కడికి వెళతారు అనంటే, నమ్మిన వాళ్ళు పరదైసుకు వెళతారు. పరదైస్ అంటే ఇప్పుడు 3వ ఆకాశం. అప్పుడు భూమి కిందే ఉండేది. ఇది చెరగా తీసుకొని వెళ్ళాడంటే, ఈ మొదటి భాగాన్ని తీసుకొని వెళ్ళి ఆయన 3వ ఆకాశంలో ఇప్పుడు పరదైసు ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు భూమి కింద ఏ భాగాలు ఉన్నాయి అనంటే, పాతాళం అనే ఈ భూమి కింద భాగంలో 3 ఉన్నాయి. ఒకటి హెడేస్, రెండవది అబీస్ ఉంది, తర్వాత 3వదిగా టాట్రస్ ఉంది. ఆ తర్వాత వీరందరూ కూడా హెడేస్కి వెళ్ళిన వాళ్ళు, అబీసు టాట్రస్ లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ధవళ సింహాసనపు తీర్పులో వాళ్ళు నిలబడి, ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు అనంతరం వీళ్ళు ఎక్కడికి వెళతారు అనంటే నరకానికి వెళతారు. కనుక వినండి, ఇంతవరకు నరకానికి ఎవరు వెళ్ళలేదు. ఇంతవరకు పరలోకానికి మన ప్రభు తప్ప కూడా, యేసు ప్రభు తప్ప పరలోకానికి నమ్మిన వారెవరూ కూడా వెళ్ళలేదు. కనుక ఈనాడు ఎవరైనా యేసు ప్రభుని నమ్మి చనిపోతే వారు పరదైసుకు వెళతారు. తర్వాత నమ్మని వాళ్ళు
పాతాళములో ఇప్పుడు మొదటి భాగంగా హెడేస్ ఉంది. ఆ హెడేస్ కు వెళతారు. నమ్మనోళ్ళు ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా నమ్మని వారు ఎక్కడికి వెళతారంటే వారి ఆత్మలు హెడేస్ కు వెళతాయి. ఇది మనం గమనించాలి. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను అని మనం చూస్తాం. కనుక ఇప్పుడు హెడేస్ లో నమ్మని వాళ్ళు ఉంటారు. నమ్మని ఆత్మలు చనిపోయే స్థలం అది. అబీస్ ఇప్పుడు ఖాళీగా ఉంది. అబీస్ లో ఇప్పుడు ఎవరు లేరు. అబీస్ అనేది ఒక మట్టు లేని గొయ్య. అందులో ఇప్పుడు ఎవరు లేరు. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం, మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అగాధం అంటే అబీస్ లో ఈ ఘట సర్పం పడవేయబడతాడు. 1000 సంవత్సరాలు అబీస్ లో ఉంటాడు. ఆ 1000 సంవత్సరాలు వాడు అబీస్ లో ఉన్నప్పుడే భూమి మీద 1000 ఏండ్ల పాలన అనేది జరగబోతుంది. కనుక ఇప్పుడు అబీస్లు ఎవరు లేరు. కానీ టాట్రస్ లో ఎవరున్నారు అని అంటే, టాట్రస్ లో పడిపోయిన దేవదూతలు ఉన్నాయి. ఫాలెన్ ఏంజిల్స్ అంటాం. పడిపోయిన దురాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి. వీళ్ళు ఆ ఆ అపవాది భూమి మీద పడినప్పుడు 3 దేవదూతలు వాళ్ళు భూమి మీద పడ్డారు. అంటే పడిపోయారు. పడిపోయిన వాళ్ళే ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలయ్యారు. ఈ విషయం మనం ఎరుగుదాం. కాబట్టి వాళ్ళు దురాత్మలయ్యారు. అందులో కొన్ని ఆత్మలు ఆకాశ మండలాల్లో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా ఈ ఆకాశ మండలంలో ఉన్న కొన్ని దురాత్మలు మన ప్రార్థనలు అడ్డుకుంటాయి. అయితే మరికొన్ని దురాత్మలు వారు బిలాము కటిక చీకటి అనంటే ఈ టాట్రస్ లో వారు బంధించబడ్డారు. అయితే ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో మనం 9వ అధ్యాయం 5వ దూత బూర ఊదినప్పుడు, తాళపు చెవి లూసిఫర్కి ఇవ్వబడినప్పుడు వాడి టాట్రస్ అనే ఈ అగాధం యొక్క తాళపు చెవిని ఓపెన్ చేస్తాడు. అలా తెరుస్తాడు. ఎప్పుడైతే ఈ తాళపు చెవి తెరవబడద్దో ఆ ఆ పాతాళములో ఉన్నటువంటి అగాధములో ఉన్నటువంటి ఈ దురాత్మల యొక్క దండు మిడతల దండు వలె భూమి మీదకి రావడాన్ని మనం చూస్తాం. ఇది మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం గ్రహించాలి. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ తర్వాత చూడండి 3వ వచనంలో, అగాధములో నుండి 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇయ్యబడెను అని మనం చూస్తాం. అయితే 3వ వచనం గమనిస్తే, ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వస్తాయి. ఈ మిడతలు దురాత్మల మిడతలు. ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం, మిడతల గుంపు కనబడింది, మిడతలు వచ్చేసినాయి అని ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటున్నాం. ఈ మిడతలకి అలాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న మిడతలకి చాలా తేడా ఉంది. అయితే ఈ మిడతలు టాట్రస్ నుండి వస్తాయి, అగాధంలో నుండి వస్తాయి. అవి మనుషుల్ని భయంకరంగా బాధ పెడతాయి అని మనం చూస్తా ఉన్నాం. చూడండి ఇవి ఎలా ఉంటాయి అని అంటే, 3వ వచనంలో, ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు, భూమిలో ఉన్న తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇయ్యబడింది. ఈ మిడతలకి బలం ఈ ఘట సర్పం, ఈ రాలిపోయినటువంటి రాలిన నక్షత్రం ఆ మిడతలకు బలాన్ని ఇస్తాడు. అవి చాలా బలంగా పనిచేస్తాయి. అయితే 4వ వచనాన్ని కూడా చదువుతున్నాను చూడండి. 4వ వచనంలో,
మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప. నొసళ్ళ యందు ముద్ర లేని వారికి ఈ మిడతలు హాని చేస్తాయి. అంటే ఏంటి? ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ 1,44,000 మంది ముద్రించబడిన వారిని మనం చూసాం. మనం ఆ మాట 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 4లో, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. వీరు ముద్ర వారి నొసళ్ల మీద ధరించారు. అలాగే వారి ద్వారా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు కూడా దేవుని ముద్రను కలిగి ఉన్నారని ఆ విషయాన్ని 7వ అధ్యాయంలో నేను చెప్పాను. అలా దేవుని ముద్ర కలిగిన వారిని ఈ మిడతలు ఏం చెయ్యవు. చూడండి, అదే 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకి, అంటే యేసు ప్రభువుని నమ్మని వారికి, మెస్సయాను నమ్మని వారికి, అన్యులకి ఈ మిడతలు వారికి హాని చేస్తాయి. అదే మాట చూస్తున్నాం. చూడండి, నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనా, ఏ మొక్కలకైనా, మరి ఏ వృక్షమునకైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను అని మనం చూస్తాం. అంటే ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ మిడతల దండు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని పిల్లలకి, తర్వాత మొక్కలకి, భూమి మీద ఉన్న గడ్డికి, వృక్షాలకి ఈ మిడతలు హాని చేయవు. అసలు మిడతలు తినేది ఏంటంటే ఇవే. మిడతలు తినేదే గడ్డి, మిడతలు తినేదే మొక్కలు, మిడతలు తినేవే వృక్షాలు. అవి తింటాయి. కానీ ఈ మిడతలు అవి తినవు. ఎవరిని తింటాయంటే మనుషుల్నే తింటాయి అన్నట్లుగా ఈ కింద భాగాల్లో మనం చూస్తాం. చూడండి, దేవుని పిల్లలకు హాని చేయవు గాని మిగతా అందరికీ హాని చేస్తాయి. 5వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుణ్ణి కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును అని ఉంది. 5 నెలలు ఈ మిడతలు భూమి మీద ఉన్న మనుషుల్ని కొడతాయి, భయంకరంగా బాధలు పెడతాయి. అలా అవి మనుషుల్ని కుట్టినప్పుడు ఏం జరిగిద్ది అనంటే, వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుల్ని కుట్టినప్పుడుండు బాధ వలె ఉంటాయి. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే చావాలని మనుషులు ఆ బాధను భరించలేక, ఆ నొప్పిని తట్టుకోలేక 5 నెలలు ఆ మిడతలు దండు మనుషుల్ని బాధలు పెడుతూ ఉంటే మనుషులు అవి భరించలేక చావాలనుకుంటారు కానీ మరణం ఉండదు. ఆ 5 నెలల మరణం ఉండదు. కనుక ఆ 5 నెలలు కూడా మనుషులు భయంకరంగా బాధపడుతూనే ఉంటారని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూడండి, మనం 6వ వచనాన్ని మనం గ్రహిస్తే 6వ వచనంలో ఇలా ఉంది. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోను. ఎంత చావాలనుకున్నా ఆ దినాల్లో 5 నెలలు చావుండదు. తర్వాత 7వ వచనం. ఆ మిడతల రూపములు ఎలా ఉన్నాయి అనంటే యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. మిడతలు యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క మిడత, ఆ మిడతలు చాలా భయంకరంగా ఉంటాయి. చూడండి, వాటి రూపాలు ఎలా ఉన్నాయి. 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయి. అంటే యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలు ఎలా ఉంటాయి? యుద్ధానికి వెళ్ళే గుర్రం ఎలా ఉంటది అని అంటే మనం ఊహించగలం. ఆ గుర్రాలు ఎంతో శత్రువుని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, విధ్వంసాన్ని సృష్టించాలి అన్నట్లుగా యుద్ధానికి వెళ్ళే గుర్రాలు, అయ్యో ఎదుటి వ్యక్తికి నేను తలిగితే అతనికి ఏమైనా హాని కలిగిద్ది అనుకుంటాయా? యుద్ధానికి వెళ్ళే గుర్రాలు ఇతరులకు హాని కలిగిస్తాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. కనుక ఈ గుర్రాలు కూడా, అంటే ఈ మిడతలు కూడా అంతగా మనుషులను హాని చేస్తాయి అని మనం చూస్తాం. తర్వాత బంగారం వలె మెరియు కిరీటం వంటివి వాటి తలల మీద ఉండెను. అంటే వీటికి అధికారం ఇవ్వబడద్ది. తర్వాత వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి అనుంది. మనుష్య ముఖం అనంటే మనిషి అంటే తెలివి. అంటే ఈ మిడతలు చాలా తెలివిగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి 8వ వచనంలో ఇంకా మిడతల రూపం ఎలా ఉందంటే స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను అని ఉంది.
స్త్రీలకు తల వెంట్రుకలు ఎలా ఉంటాయో ఈ మిడతలకి అలా తల వెంట్రుకలు ఉంటాయి. ఆ తర్వాత చూడండి, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను అని మనం చూస్తాం. సింహపు కోరలు అనంటే సింహం యొక్క పళ్ళు దేనికి తలిగిన ఇన్ఫెక్షన్ అయింది అంటే ఈ మిడతలు కుట్టినప్పుడల్లా శరీరానికి ఇన్ఫెక్షన్ అయ్యి మనుషులు బహు భయంకరంగా ఎన్నో ఇబ్బందులు పడతారు అని మనం చూస్తున్నాం. కాబట్టి బహు భయంకరమైనటువంటి పరిస్థితిని ఆనాటి దినాల్లో ఉన్నవాళ్ళు వారు ఎదుర్కొంటారు. అందుకనే 8వ అధ్యాయం 13వ వచనంలో ఆకాశమున ఎగురుచున్న ఆ పక్షిరాజు అయ్యో 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 అంటే మొదటి అయ్యో అన్న ఉద్దేశం అగాధం తెరవబడుతుంది. ఈ మిడతల దండు, ఈ దయ్యాలు భూమి మీదకి వస్తున్నాయి, మనుషుల్ని బాధ పెడుతూ ఉన్నాయి. కనుక మనుషులు ఎంత భయంకరంగా ఆ విపత్తుని ఎదుర్కోబోతున్నారో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత చూడండి, ఇంకా 9వ వచనాన్ని మనం చూస్తే ఏముంది? ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటి కుండెనో అని మనం చూస్తాం. మైమరు పైన ధరించేది, వాటిని కొట్టినా వాటికి ఏం తలగదు. వాటి శరీరాలు మొద్దుబారిపోయి ఉంటాయి, మైనం వలె ఉంటాయి. తర్వాత మనం చూస్తాం వాటికి ఏ హాని కలగదు. తర్వాత వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండే. ఈ మిడతల దండు వస్తూ ఉంటే ఆనాటి దినాల్లో ఉన్న మనుషులు ఆ శబ్దానికే భయపడిపోతారు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూడండి, 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 10వ వచనంలో ఏముందంటే, తేళ్ల తోకల వంటి తోకలు కుండ్లును వాటి కుండెను, 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఉండెను అని మనం చూస్తున్నాం. 5 నెలలు వాటి తోకల చేత అవి మనుషులకి హాని కలిగిస్తూ ఉంటాయి. 11వ వచనంలో పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఆ పడిపోయిన ఆ నక్షత్రమే వీటికి రాజుగా ఉంటాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనను పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను అని మనం చూస్తాం. అపోల్లోయోను అంటే ఇక్కడ కింద పుట్నోట్లో నాశనము చేయువాడు అని. నాశనము చేయువాడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులను నాశనం చేయకుండా ఎలా ఉంటాడు? ఇది ఒక భయంకరమైన విపత్తు. ఇది 5వ దూత బోర ఊదినప్పుడు జరగబోయే విషయం. తర్వాత 12వ వచనంలో మొదటి శ్రమ గతించెను అని ఉంది. మొదటి శ్రమ అనంటే 8వ అధ్యాయం 13వ వచనంలో ఆ ఎగురుచున్న పక్షిరాజు ఇంకా 3 దూతలు బోరలు ఊదాలి. కనుక మొదటి దూత బోర ఊదటం అయిపోయింది. అదే 12వ వచనంలో చూస్తున్నాం. మొదటి శ్రమ గతించెను అనంటే ఈ ఆ చూసిన ఊదబోయే 5వ దూత బోర ఊదినప్పుడు ఎప్పుడైతే ఈ అగాధం తెరవబడద్దో ఆ తర్వాత అందులో నుంచి ఈ దురాత్మలు మిడతల వలె వచ్చి మనుషులకు హాని కలిగించడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇది నమ్మినోళ్ళకి కాదు, నేను ముందే చెప్పాను. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘం ఈ విపత్తుల్ని ఎదుర్కోదు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో నమ్మని వారికి ప్రతిదండన అని మనం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ విషయాన్ని మనం చూసాం. ఇది 5వ దూత బోర ఊదినప్పుడు అగాధం తెరవబడటం, ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత రండి, ఈ 9వ అధ్యాయం 13 నుంచి 21 వరకు మనము 6వ దూత బోర ఊదినప్పుడు జరగబోయే విషయాన్ని మనం చూస్తాం. చదువుతున్నాను నేను 13వ వచనం. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని అని మనం చూస్తాం. చూసారా ఈ మాట? 13వ వచనంలో 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి, అంటే బలిపీఠం దగ్గర నుండి ఇప్పుడు స్వరం వస్తుంది. అసలు దేవుని బలిపీఠం దగ్గర మనుషులకు రక్షణ ఉంది. దేవుని బలిపీఠం మనల్ని కాపాడేది. దేవుని బలిపీఠం మనకు ఆశ్రయం. మనం బ్రతుకుతాం ఆ బలిపీఠం దగ్గరికి వెళితే. కానీ ఆ బలిపీఠం నుంచే ఇప్పుడు ఒక స్వరం వస్తుంది. ఏంటా స్వరం? చూడండి, మనుషులకు హాని కలిగించే
ఒక స్వరాన్ని, నలుగురు దూతలను వదిలిపెట్టండి అనే ఒక స్వరం బలిపీఠం నుండి వస్తుంది. దాన్ని ఇంకెవరైనా ఆపగలుగుతారా? దేవుడే ఇలాంటి ఉగ్రతను భూమి మీదకి పంపిస్తే ఏ మానవుడైనా బ్రతకగలుగుతాడా? చూడండి 13వ వచనం మళ్ళా చదువుతున్నాను. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి, అంటే దేవుని బలిపీఠం దగ్గర నుండి ఒక స్వరము, యోప్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతల్ని వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని అని మనం చూస్తాం. అయితే మన దేవుడు ఆయన బలిపీఠం మీద ఉన్నాడు. ఆయన ఉగ్రతను బలిపీఠం నుంచి ఆయన బయలువెడలుతుంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తాం. దేవుడు దహించు అగ్ని. హెబ్రీలకు రాసిన పత్రిక మనము 12వ అధ్యాయం 29వ వచనంలో చివరిలో, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. మన దేవుడు దహించు అగ్ని, ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక ఈ బూరలు ఊదబడుతున్నప్పుడు తీవ్రత చాలా తీవ్రంగా ఉంటది. అది మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి 9వ అధ్యాయం 13 నుంచి 6వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది అనంటే, యూఫ్రటీసు యొక్క నది మహానది యొక్క నది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని ఆ దూత చెప్పటాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి మనం 14వ వచనంలో, యూఫ్రటీసు మహానది యొద్ద నలుగురు దూతల విడుదల. ఈ నలుగురు దూతలు కూడా వారు నాశనం చేసి హాని కలిగించే దూతలు, వీళ్ళు హాని చేయ దలచిన వాళ్ళు. అయితే మనం గమనించాలి, మనం 14 నుంచి చివరి వరకు కూడా యూఫ్రటీసు మహానది వద్ద అనంటే తూర్పు నుండి వచ్చే ఒక గొప్ప సైన్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యూఫ్రటీసు నది అనేది అది తూర్పు నుండి వచ్చే ఒక సైన్యం. ఇక్కడ ఆ పెద్ద సైన్యాన్ని మనం చూస్తాం. చూడండి యూఫ్రటీసు నది గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం గ్రహించాలి. యూఫ్రటీసు అనేది ఇరాకు దేశం గుండా, ఈ యూఫ్రటీసు మహానది అనేది ఇరాకు దేశం గుండా ప్రవహించే ఒక విశాలమైన నది. అంత మాత్రమే కాకుండా ఈ యూఫ్రటీసు ప్రపంచ నాగరికతకు మూలం. ఈ మహానది హరారతులో పుట్టి 17,000 మైళ్ళు ప్రవహించే ఒక మహానదిగా ఈ యూఫ్రటీసు నదిని మనం చూస్తాం. ఈ నది గురించి మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదేనులో నదులు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవహించే 4 నదుల్లో యూఫ్రటీసు ఒకటి అని మనం ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ నది రోమా సామ్రాజ్యానికి సమీపంగా ఉండేది. తర్వాత బాబేలు గోపురం కూడా దీని దగ్గరలోనే నిర్మించబడి ఆ తర్వాత విఫలమైన సంగతి మనం గ్రహించాలి. తర్వాత ఈ యూఫ్రటీస్ నది దగ్గరలోనే ఊరు అనే ఒక ప్రాంతానికి, ఇరాక్ దేశంలో ఊరు అనే ప్రాంతంలో అన్య కుటుంబంలో పుట్టిన అబ్రహామును దేవుడు ఏర్పరచుకోవటం, ఆ విషయాలు కూడా మనం గ్రహించాలి. కనుక యూఫ్రటీసు నది ఆ ప్రాంతం నుండి నలుగురు దూతలను వదిలిపెట్టండి అనే ఒక స్వరాన్ని ఆ బలిపీఠం నుంచి రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే తూర్పు ప్రాంతాల నుండి సైన్యం రాబోతూ ఉంది, అది మనం గ్రహించాలి. అయితే ఈ సైన్యం రావటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనంటే, చూడండి 15వ వచనంలో, మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిని అని మనం చూస్తాం. అంటే 15వ వచనం ప్రకారం ఈ నలుగురు దూతలు ఎప్పుడైతే ఆ తూర్పు, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండి ఆ 4 సైన్యాలు, తూర్పు సైన్యం ఎప్పుడైతే అంతా కూడా సమకూర్చబడి ఒక్కసారిగా వాళ్ళు సమకూడి వారిని ఈ 6వ దూత బోర ఊదినప్పుడు ఈ లూసిఫర్ వారిని వాడుకొని ఏం చేస్తాడనంటే, ప్రపంచంలో అనేకులను, ఇక్కడే ఉంది, ప్రపంచ ఆనాటి ఉన్నటువంటి మనుషుల్లో
ప్రపంచంలో ఉండే మనుషుల్లో ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండే మనుషుల్లో మూడు వంతుల మనుషుల్ని చంపబడతారు వీరి ద్వారా అని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఆ మాట. వీరు నాలుగు నాలుగు సైన్యాలు కూడా వచ్చినప్పుడు 15వ వచనం, మనుషుల్లో 3వ భాగం సంహరింపవలెనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు ఒకే గంటలో దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా 3 వంతుల మంది చనిపోతారు. ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. 16వ వచనాన్ని చదువుతున్నాను. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు అని మనం చూస్తాం. అంటే వాళ్ళందరూ కూడా సైన్యముగా సమకూడి 4 రాజుల ద్వారా సైన్యం సమకూర్చబడి వాళ్ళు దాదాపుగా ఇక్కడ చెప్పబడిన సంఖ్య 20 కోట్లు. 20 కోట్ల మంది, 20 కోట్ల సైన్యం ఆనాటి దినాల్లో 7 ఏళ్ల కాలంలో ప్రపంచ జనాభా మీద వారు 20 కోట్ల మంది ఎంతమందిని చంపుతారనంటే అప్పుడున్న జనాభాలో 300 మందిని వాళ్ళు చంపుతారు. 20 కోట్ల మంది. మీరు అనుకోవచ్చు 20 కోట్ల మందా, ఇది నిజమా అనంటే ఇది నిజమే. ఎలాగో చెబుతాను వినండి. ఈనాడు ప్రపంచ దేశాల్లో చైనా ఆర్మీ ఎంత అనంటే, చైనా ఆర్మీ ఇప్పుడే కాదండి, చైనా ఆర్మీ 1964 సంవత్సరంలోనే వాళ్ళ ఆర్మీ, తూర్పు దేశంలో చైనాకు 20 కోట్ల ఆర్మీ ఉంది. 1964లోనే చైనా ఆర్మీ, అది తూర్పు ప్రాంతం కదా, వాళ్ళ ఆర్మీ 1964లోనే చైనా ఆర్మీ మొత్తం వాళ్ళు 20 కోట్లు దాటిపోయింది. కనుక ఆనాటి దినాల్లో ఈ 4 దూతలు 4 సామ్రాజ్యాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సమకూరుస్తారు. ఆ దేశాలు ఏవో నేను చెప్పలేను. అది రష్యానా, అది చైనానా, తర్వాత మరొకట అవి ఏ దేశాలో అనేది నేనైతే చెప్పలేను. కానీ 4 దిక్కుల నుండి సైన్యం పోగు చేయబడి వీరిని వారు 20 కోట్ల మంది వారు దాదాపుగా ప్రపంచంలో 3 మందిని ఆ దినాల్లో చంపబడటాన్ని మనం చూస్తాం. చూడండి 17వ వచనం. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణం, నీలవర్ణం, గంధక వర్ణము గల మైమరువులుండెను అని మనం చూస్తాం. ఈ ఎరుపు వర్ణం, నీలవర్ణం, గంధక వర్ణం ఇవి నరకపు ఆయుధాలు వాళ్ళు ధరిస్తారు. ఆ తర్వాత చూడండి మనము ఇంకా అదే 17వ వచనం చివరిలో, ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. అంటే వాళ్ళు చాలా వేగంగా వాళ్ళు ఆ పని చేస్తారు. తర్వాత వారి నోళ్ళల్లో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడలుచుండెను అని ఉంది. వారి నోళ్ళల్లో నుండి ఏం వెడలి వెళ్ళద్ది అని అంటే అగ్ని, ధూమ, గంధకాలు వారి నోళ్ళల్లో నుంచి బయటకు వెళ్ళద్ది అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే 18వ వచనం. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళల్లో నుండి బయలువెళ్ళుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడెను అని మనము 18వ వచనంలో మనం చూస్తాం. ప్రపంచ జనాభాలో 3వ వంతు చంపబడతారు. వాళ్ళు ఎలా చంపబడతారు అనంటే వారి నోళ్ళల్లో నుంచి బయలు వెళ్ళే అగ్ని, ధూమ, గంధకాలు, అగ్ని చేత ధూమ, గంధకాలు నోళ్ళల్లో నుంచి వెళతాయి. అయితే దీని గురించి ఒక వ్యాఖ్యానకర్త ఆయన ఏం చెప్పాడంటే, ఈ నోళ్ళల్లో ఉండేవి ఏంటని అన్నాడంటే అవే మిసైల్స్ అని అన్నాడు. మిసైల్స్ చూసారా, మనం యుద్ధ ట్యాంకులు మనం చూస్తే అవన్నీ కూడా ఒక్కసారి అవి వెళ్ళినప్పుడు ధూమం, శబ్దం, అది గంధకాల వల్లి అవి వెళ్ళి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఒక దేశం మరో దేశం మీద ఈ మిసైల్స్ అన్ని కూడా వేసినప్పుడు అవి నోళ్ళల్లో నుంచి, అంటే వాటిలో నుంచి, యుద్ధ ట్యాంకర్స్ లో నుంచి అవి బయలు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆనాటి దినాల్లో 20 కోట్ల మంది సైన్యం వాళ్ళు ఇలాంటి ఉపయోగించినప్పుడు ప్రపంచంలో 3 మంది 3వ భాగం చంపబడెను అని మనం చూస్తాం. చాలా భయంకరమైన విపత్తులు భూమి మీద సంభవించబోతూ ఉన్నాయి. తర్వాత చూడండి 19వ వచనాన్ని చదువుతున్నాను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును,
అంటే ఆ గుర్రాల బలం ఎందులో ఉందంటే నోళ్ల యందే. ఈనాడు ప్రపంచ దేశాల బలం ఎందులో ఉంది? ప్రపంచ దేశాల బలం ఎందులో ఉంది అని అంటే ఆ అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వాటి ద్వారానే వాళ్ళకి బలం. నోళ్లల్లోనే వారి బలం. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్సే వాళ్ళ బలం. అది మనం గమనించాలి. 19వ వచనం. ఆ గుర్రముల బలం వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలవైనందున వాటి చేత అవి హాని చేయను. ఎంతో ప్రపంచానికి ఆనాటి దినాల్లో హాని జరగబోతుంది. ఇది 19వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత 20వ వచనంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఏముంది ఇక్కడ. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. అంటే ఇంత జరుగుతున్నా గాని కొందరు బ్రతుకుతారు. వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని అంటే బంకర్స్ లోకి వెళ్ళిపోతారేమో అని నేను అనుకుంటున్నాను. బంకర్స్ లో ఉన్నవాళ్ళు ఆనాటి దినాల్లో ఇలాంటి యుద్ధ తీవ్రత భయంకరంగా జరుగుతున్నప్పుడు కొందరు బ్రతుకుతారు. చూడండి 20వ వచనంలో ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు వాళ్ళు ఏం చేస్తారనంటే 20వ వచనం ఇలా ఉంది. దయ్యములను చూడను, తర్వాత దెయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. ఇన్ని జరుగుతున్నా గాని, ఇన్ని విపత్తులు జరుగుతూ ఉన్నా వాళ్ళు ఇంకా విగ్రహారాధన మానరు. తర్వాత బంగారము, వెండి, కంచు, రాయి, కర్రలతో చేతులతో చేయబడిన హస్తకృతములైన విగ్రహాలను పూజిస్తూ దెయ్యాలను అనుసరిస్తూ వారు దేవుని తట్టు తిరగని మనుషులు ఇంకా కొందరు ఉంటారు. బహు భయంకరంగా వారు అలాంటి విగ్రహారాధనలోని వారు కొనసాగుతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో చూడండి ఈ విషయాన్ని. 115వ కీర్తనలో అక్కడ మనం చూస్తాం. ఆ మాట నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో అక్కడిలా ఉంది. 3వ వచనం. మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకం ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలిగి చేశాడు. ఇంకా ఆ గ్రుడ్డితనంలోనే ఇన్ని విపత్తులు జరుగుతూ ఉన్నా ఇంకా ఆ గ్రుడ్డితనంలోనే ఉండి బంగారం, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన హస్తకృతములైనటువంటి ఆ విగ్రహాలనే పూజిస్తూ దెయ్యాన్నే అనుసరిస్తారు గాని దేవుని తట్టు తిరగరు అని మనము 20వ వచనంలో చూస్తున్నాం. ఇంకా చూడండి ఇంకా ఏం జరిగింది. ఇంకా మనుషులు ఇంకా కొందరు ఎలా ఉంటారంటే 21వ వచనం చివరి వచనాన్ని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో, మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రాలు, జార చోర తత్వాలు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఇక్కడ 4 విషయాలు చూస్తున్నాం. మొదటిది నరహత్య, రెండవది మాయాతంత్రములు, మాయా మంత్రములు, మూడవది జార, నాలుగవది చోర. వీటిలోనే మనుషులు బహు భయంకరంగా ముందుకెళ్ళిపోతారు. నరహత్య అనంటే మానవ ప్రాణానికి విలువివ్వరు. ఈ రోజున మనిషిని చంపడం అంటే అసలు అప్పుడు కాదు ఇప్పుడు కూడా విలువ లేదు. మానవ ప్రాణానికి విలువ లేదు. నన్ను కాపాడండి, రక్షించండి, నాకు హాని చేయొద్దు అని అరుస్తూ ఉంటే కాళ్ళు చేతులు విరిసి మానభంగాలు చేసి హత్యలు చేసి చంపే కర్కశమైన మనుషులు అప్పుడు కాదండి ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక మనుషులు ఇలాంటి వైఖరి కలిగిన వాళ్ళు ఉంటారు. నరహత్య మానరు. తర్వాత మాయా మంత్రములు అని ఉంది. మాయా మంత్రములు అనంటే దీని ఆరిజిన్ లో ఫార్మసీ, మత్తు మందులు, డ్రగ్స్ ఇవి దానికి అడిక్ట్ అయిపోతారు. మత్తులో ఉండే మనుషులు మారణ హోమాలకు వారు చేస్తూ వెళ్ళిపోతారు. మాయా మంత్రాలు,
తర్వాత జారత్వం, పాపం. జారత్వం అని అంటే వివాహం కాకముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయి తప్పు చేస్తే దాన్ని జారత్వం అని అంటారు. పెళ్ళయ్యాక భర్త ఉండగా భార్య ఉండగా మరొకరితో పాపం చేస్తే దాన్ని వ్యభిచారం అని అంటారు. మనుషులు ఈ జారత్వాన్ని వదలరు, చెడ్డ వాటిని చూడటం మానరు, చెడు ఆలోచనలు మానరు, చెడు విధానాల్లో నడవటాన్ని మానరు. తర్వాత చోర అంటే దొంగతనాలు చేస్తూ దోచుకోవటమే, ఎవరికి కావలసిన దాన్ని వాళ్ళు దోచుకోవటమే, దోచుకుంటూ బహు భయంకరంగా జీవిస్తారు. కనుక 9వ అధ్యాయంలో 5వ దూత అలాగే 6వ దూత ఈ 2 బూరలు కూడా వారు ఊదినప్పుడు బహు భయంకరమైన పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి. అందుకని 8:13లో ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు అయ్యో అయ్యో భూనివాసులకు జరగబోయే దాన్ని ముందుగానే చూస్తూ అయ్యో అయ్యో అని ఆ పక్షిరాజు ఆవేదన చెందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు ఆ దినాల్లో ఉండు వారి పరిస్థితి ఎంతో ఘోరం. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ఎందుకు చెప్పాలంటే ఆనాటి దినాల్లో మనం ఉండం అంటే ఎవరైతే నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటారో వారు ఉండరు, వారు ఎత్తబడతారు. కాబట్టి ఆ ఉగ్రతను తప్పించుకోండి. ఇప్పుడే యేసు చెంతకు రండి. ఇంకా ఎవరైనా మారకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం మారటానికి ఇదే మంచి సమయం. ఇప్పుడు ఆయన ఇంకా సింహాసనం మీద, ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు. మనం మారాలి, ఇప్పుడే మారాలి. తర్వాత అనే దానికి అర్థం లేదు, రేపుకు రూపే లేదు, అది మనది కాదు. ఇప్పుడే యేసు చెంతకు రండి, మారదాం, మార్పు చెందుతాం. సంఘమా మేలుకో, రాబో ఉగ్రతను తప్పించుకో. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు 9వ అధ్యాయంలో 5వ దూత బోర ఊదినప్పుడు అగాధము నుండి మిడతల గుంపు భూమి మీదకి వచ్చి మనుషులకు హాని చేసే విషయాన్ని మాకు తెలియచేశారు. అలాగే 6వ దూత బోర ఊదినప్పుడు తూర్పు సైన్యం భూమి మీద ఉన్న మనుషులను, 3 మనుషులను చంపడాన్ని చూశాం. బహు భయంకరమైన పరిస్థితులు మా ముందున్నాయి. కాబట్టి నాయన, మా ప్రియులు ఎవరూ కూడా నాయన అట్టి పరిస్థితిలోనికి వెళ్లకుండా, అలాంటి మీ ఉగ్రతకు ఎవరు గురి కాకుండా, నేడు అనబడే సమయం ఉండగానే మార్పు చెంది తమ జీవితాలను సంపూర్ణంగా మీకు అప్పగించుకొని మీకు ఇష్టలుగా జీవించటానికి కృపనిమ్మని మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.